హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పాను కదా, చెప్పినట్టుగానే ఎండ అయితే చాలా ఈరోజు కూడా ఎక్కువగానే ఉన్నది. కానీ నేను అయితే మేడపైకి వచ్చాను. ఇవిగా చూడండి బట్టలు. ఈ బట్టలన్నీ తీసేసి ఒక పక్కన పెట్టి నేను ఇంకొక పని చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఎండలోనే చేయాల్సిన పని అది ఏంటని అనేది మీకైతే చూపిస్తాను. నేను ఏం చేస్తాను అనేది చూద్దరు కానీ బట్టలు తీసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇగో బట్టలు అయితే తీసేసాను, అక్కడ పెట్టాను. ఇవిగో చూడండి కనబడుతున్నాయా? ఎండలోనైతే నాకు కనిపించట్లేదు. నేను రూపాయలు ఆరబెట్టడానికి అనేసి వచ్చాను అనమాట. అవిగో చూడండి, నిన్న సైకిల్ అతను మోటార్ సైకిల్ వేసుకొని వస్తారు కదండి ఎండుమిరపకాయలు వాళ్ళు, ఆ దగ్గర తీసుకున్నాను అనమాట ఎండుమిరపకాయలు. ఇవిగో చూడండి, సన్నకాయలేమో 1 కేజీ తీసుకున్నాను. ఈ లావకాయలు చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయండి. ఈ లావకాయలు 1 కేజీ తీసుకున్నాను. ఈ సన్నగొన్న కాయలు 1 కేజీ తీసుకున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా మనం ఇవే కారానికి ఆడించుకున్నాం అనుకోండి, ఇవి ఏం చేస్తాయంటే మనకి కడుపులో మంట వచ్చేస్తాయి. ఘాటు ఎక్కువగా ఉంటాయి కదా, కడుపులో మంట వచ్చేస్తాయి, గ్యాస్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది మనకి. అందుకనేసి మనం ఎప్పుడు కూడా ప్రత్యేకించి సన్నకాయలే మనం ఆడించుకోకూడదు. అవి కొంచెం ఇవి కొంచెం ఆడించుకోవాలి. మనకి ఏంటంటే ఫ్యామిలీ ఎక్కువ ఉన్న వాళ్ళు 4-5 కేజీలు 10 కేజీలు అలా ఆడించుకుంటారు కదా. మేము చిన్న ఫ్యామిలీయే కదండి, అందుకోసం అనేసి మాకైతే ఒక 2 కేజీలు అయితే సరిపోతుంది అన్నమాట. అందుకని నేను 2 కేజీలే తీసుకున్నాను. నేను ఇవి ఈరోజు రేపు ఆరబెట్టేసుకుని శుక్రవారం నాడు మిల్లుకి తీసుకెళ్ళి ఆడించేస్తాను. కారం మీకైతే చూపిస్తాను. 2 కేజీల మిరపకాయలకి అక్కడే కారం ఆడేసేస్తాక మిల్లు కాడ ఆయన అయితే తూకం వేసేస్తాడు కదండి, మనకి కారం ఎన్ని కేజీలు వచ్చిందో ఏంటని అనేది మీకైతే చూపిస్తాను. 2 కేజీలు మిరపకాయలకి ఎంత కారం వచ్చిందో ఏంటని అనేది చూపిస్తాను నేను. మిరగాయలు అయితే ఎలా ఉన్నాయి, బాగున్నాయా ఫ్రెండ్స్? చూడండి చూడండి, మిరపకాయలు అయితే రెడ్గానే ఉన్నాయి మరి కాయలు. మరి కారం ఎంత వస్తుందో ఏంటనేది తెలీదు. మిరపకాయలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి రోజంతా ఇలా ఎండబెట్టేసుకుని రేపొద్దున్న ముచ్చుకులు తీసేస్తాను. ముచ్చుకులు తీసేసి రేపు కూడా ఎండబెట్టేసిన తర్వాత శుక్రవారం, ఈరోజు బుధవారం కదండి, నిన్న సాయంత్రం తీసుకున్నాను. ఈరోజు రేపు ఎండబెట్టేసుకుని శుక్రవారం నాడు అయితే ఆడించుకుందాం. శుక్రవారం ఆడించమ్మా అంది అత్తయ్య. రేపు ఆడిచ్చేస్తానంటే వద్దమ్మా అని అన్నది. సరేనా, ఎండ అయితే ఎక్కువగా ఉంది. 2 కేజీల మిరపకాయలకి ఎంత కారం వస్తుందో ఏంటని అనేది మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాను. ఇక బట్టలన్నీ తీసేసి ఇక్కడ పెట్టాను అనమాట. ఇంకా కాసేపు కానీ ఎండలో ఇలా ఉంటే మన పని అయితే అయిపోతుంది అనమాట అండి. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉన్నది ఫ్రెండ్స్. మీరు కూడా ఎండకు దూరంగా ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్? రేపైతే నేను ఆ పని చేసిన తర్వాత ఎల్లుండి కారం ఎంత వస్తుందో ఏంటో మరొక వీడియోలో ఆడించిన తర్వాత మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి, మేడపైకి వెళ్ళాను కదా, పైనుంచి వెళ్ళి వచ్చేసరికి నాకు సరిపోయిందండి. ఇప్పుడు మధ్యాహ్నం 12 కావస్తుంది టైము. ఈ 12 గంటలకి ఎండలోకి వెళ్ళి వచ్చేసరికి అసలు ఎలా ఉన్నదంటే అలా ఉంది. దయచేసి మీరు కూడా ఎండలోకి వెళ్ళకండి, ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే మిరపకాయలు ఆడించేటప్పుడు మీకైతే చూపిస్తాను. నేను మిల్లు దగ్గరికి, మా కొలుగూడెం ఊరు మిల్లు అయితే ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. నేను మిల్లు చూపిస్తాను, కారం ఎంత వచ్చిందో 2 కేజీలకి ఏంటో చూపిస్తాను. మా చిన్నపిల్లలు కదండి, కారం మేము ఎక్కువగా తక్కువే వాడతాను అనమాట. అందుకని నాకు 2 కేజీలు సరిపోతాయని 2 కేజీలు అయితే నేను తీసుకోవడం జరిగిందనమాట. నేను శుక్రవారం రోజు ఆడిస్తాను. ఆడించేటప్పుడు ఎంత వచ్చిందో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా మరి?